హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 9th క్లాస్ తెలుగులోని ఇల్లలకగానే అనేటటువంటి లెసన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి గద్య భాగం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లెసన్ నుంచి మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటటువంటివి చూసే ముందుగా వీటిలోని ముఖ్యాంశాలు అనేవి ఒకసారి చూద్దాం. సమాజంలో ఇక్కడ చూస్తే సమాజంలో స్త్రీలు తమ ఉనికిని వ్యక్తిత్వాన్ని చాటుకోవలసిన అవసరాన్ని గురించి విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఆత్మాభిమానం గురించి చూసుకుంటే ప్రస్తుత కాలంలో స్త్రీలు తమ ఆత్మాభిమానంతో గౌరవంగా జీవించాల్సిన విధానాలు ఎలా ఉంటాయి అనేది కూడా విద్యార్థులు తెలుసుకుంటారు. అలాగే స్త్రీల యొక్క గొప్పతనాన్ని మరియు కుటుంబంలో సభ్యుల యొక్క బాధ్యతలను కూడా విశ్లేషించగలుగుతారు. మరి రచనా శైలి గురించి చూసుకుంటే రచయిత్రి ఉద్దేశాన్ని మరియు కథ రాసినటువంటి శైలిని కూడా అర్థం చేసుకుంటారు. అలాగే వ్యాకరణ అంశాలకు వచ్చేసరికి సాధారణ వాక్యాలు సంక్లిష్ట వాక్యాలని అర్థం చేసుకోగలుగుతారనమాట. సో ఈ విధంగా ఈ లెసన్ చదవడం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఇల్లనకగానే అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవేనండి. ప్రక్రియ కథానికకు చెందుతుంది. ఇతివృత్తం శ్రీ చైతన్యం, అలాగే రచయిత వచ్చేసరికి పి సత్యవతి గారు. సో ఇక్కడ సరికానిది అంటే సరికానిదంటూ ఇక్కడ ఏమీ లేదు. సో పైవేవి కాదు అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇల్లనకగానే పాఠ్యాంశానికి సంబంధించి చదవండి చర్చించండి అనే శీర్షికన ఇచ్చినటువంటి గేయం ఏమిటి? చదవండి చర్చించండి అనే శీర్షికన ఇచ్చినటువంటి గేయం పేరేంటంటే అమ్మ జేజీ అనేటటువంటిది. హృదయంతో ఎవరూ మాట్లాడలేరు ఒక అమ్మ తప్ప అని అమ్మ జేజీ అనే కవిత ద్వారా తెలియజేసినటువంటి కవి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్త చైతన్య అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్, ఆప్త చైతన్య. నెక్స్ట్, పెరట్లో అమ్మ పిండి రుబ్బుతున్న సవ్వడే మాకు కోడి కూత అయ్యేది అనే గేయాన్ని రచించిన వారు ఎవరు? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్త చైతన్య, అమ్మ జేజే అనేటటువంటి కవితలోనిది. నెక్స్ట్, వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుట ఎగరవేస్తారు. స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియజేయడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠం ఏది? చూడండి, ఇలా కూడా మనకి బిట్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది ఏంటి అంటే ఇల్లలకగానే అనేటటువంటి లెసన్. నెక్స్ట్, ఇల్లలకగానే అనే పాఠ్యాంశం సత్యవతి గారు రచించినటువంటి ఏ మూల గ్రంథంలోనిది? చూడండి, ఏ మూల గ్రంథం నుంచి గ్రహించబడింది? ఇల్లలకగానే అనేది సత్యవతి గారి కథలు, అలాగే ఇల్లలకగానే అనేటటువంటి కథా సంపుటి నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, వివాహిత స్త్రీ ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోవడంలోని అనౌచిత్యాన్ని గురించి తెలియజేసే కథ ఏది? వివాహిత స్త్రీ ఇంటి పనిలో మునిగి స్త్రీల చైతన్యాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోవడంలోని అనౌచిత్యాన్ని గురించి తెలియజేసేటటువంటి కథ ఏది అంటే ఇల్లలకగానే అనేటటువంటి లెసన్. సత్యవతి గారు రచించినటువంటి ఇల్లలకగానే అనేటటువంటిది ఏ ప్రక్రియకు సంబంధించినది? ఇది ఒక కథా సంపుటి. వ్యక్తి యొక్క జీవితంలోని ఎదురయ్యేటటువంటి సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పేటటువంటి వచన రచన ఏది? వ్యక్తి జీవితంలోని ఎదురయ్యేటటువంటి సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పేటటువంటి వచన రచన ఏది అంటే అదే కథానిక. నెక్స్ట్ వన్, సత్యవతి గారు రచించినటువంటి వాటిలో నవల కానిది ఏది? మరి ఆమె రచించినటువంటి నవలలు చూసుకుంటే పడుచుదనం, రైలుబండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. పడుచుదనం, రైలుబండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు అనేటటువంటివి ఈమె యొక్క నవలలు అన్నమాట. నవలలు కానివి ఏవి అంటే మరి ఈ రెండు కూడా కథా సంపుటాలు కాబట్టి ఇవి నవలలు కాదు. సో థర్డ్ అనేటటువంటిది కాదు.
ఉర్దూ రచయితలైనటువంటి ఇస్మత్ చుగ్తాయ్ కథలకు అనువాదం చేసిన వారు, తెలుగు అనువాదం చేసిన వారు ఎవరు? ఇస్మత్ చుగ్తాయ్ అనేటటువంటి రచయిత యొక్క కథలకు మరి తెలుగు అనువాదం చేసిన వారు ఎవరంటే పి సత్యవతి గారు. సత్యవతి గారికి లభించినటువంటి పురస్కారం కానిది ఏమిటి? ఈమెకి ఏ ఏ పురస్కారాలు వచ్చాయి? చాసో స్ఫూర్తి పురస్కారం వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం వచ్చింది, నెక్స్ట్ ఆంధ్ర ప్రభుత్వం వారిచే కళారత్న ఉగాది పురస్కారం కూడా వచ్చింది. మరి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది కాదు. అమ్మ గొప్పతనాన్ని, ఆమె ప్రతిరోజు పిల్లల కోసమే పడే ఆరాటాన్ని గురించి తెలియజేసినటువంటి రచయిత ఎవరు? అమ్మ గొప్పతనాన్ని, ఆమె ప్రతిరోజు పిల్లల కోసమే పడేటటువంటి ఆరాటాన్ని గురించి తెలియజేసిన రచయిత ఎవరు అంటే ఆప్త చైతన్య. నెక్స్ట్ వన్, అమ్మకు మేమే ఆశాదీపాలం, అమ్మ మేం నిర్మించుకున్న జీవితాలకు పునాది అంటూ అమ్మ గొప్పతనాన్ని గురించి అమ్మకు జేజే అనేటటువంటి కవిత ద్వారా తెలియజేసిన వారు ఎవరు అంటే ఆప్త చైతన్య. ఇల్లలకగానే అనేటటువంటి కథలోని ఇల్లాలు పేరు ఏమిటి? శారద. ఇల్లలకగానే పాఠ్యాంశంలోని శారద ఎవరిని పెళ్లి చేసుకుంది? వివాహమాడింది. మందుల కంపెనీ మేనేజర్. చివరికి ఆ ఇల్లాలు శారదకు తన పేరును గుర్తు చేసి తన జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి వచ్చేలా చేసినది ఎవరు? ఆమె ఇల్లలుకుతూ తన పేరును కూడా మర్చిపోయి అంత లీనమవుతూ ఇల్లలుకుతుందన్నమాట. అలా తన పేరును మర్చిపోయినప్పుడు అందరినీ అడుగుతుంది. సో చివరికి ఎవరు చెప్తారు అంటే ఆమెకు తన జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేలా తన పేరును గుర్తు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే తన స్నేహితురాలు అయినటువంటి ప్రమీల. అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని పని మనిషిని అడుగుతూ తన పేరును తానే మర్చిపోయిన సందర్భం కలిగిన పాఠ్యాంశం ఏది? ఇల్లలకగానే అనేటటువంటి పాఠం. ఇల్లలకగానే పేరును మర్చిపోయిన వాళ్ళు ఎవరు అంటే శారద. ఇల్లలకగానే పాఠ్యాంశంలో తన పేరును మర్చిపోయి గుర్తుకు తెచ్చుకునేందుకు ఎవరెవరిని తన పేరేమిటని ఆరా తీసింది. ఎవరెవరిని నా పేరేమిటి అని ఆమె ఆరా తీసింది అంటే పని మనిషిని, పిల్లలను, పక్కింటి ఆవిడను, భర్తను, తల్లిదండ్రులను, స్నేహితురాలను, వీళ్ళందరినీ కూడా అడిగింది. చివరికి ఎవరు చెప్పారంటే స్నేహితురాలు ప్రమీల ద్వారా తెలిసింది. నెక్స్ట్, యంత్రంలా విసుగు విరామం లేకుండా తన పేరును కూడా మర్చిపోయేలా ఇంటి పనుల్లో నిమగ్నమైనటువంటి ఇల్లాల కష్టాలని కథ ద్వారా నిర్భయంగా బయటికి చెప్పినది ఎవరు? పి సత్యవతి గారు. ఇల్లలకగానే పాఠ్యాంశంలో శారద భర్త పేరు ఏమిటి? సత్యనారాయణమూర్తి. నువ్వు శారదవి, నువ్వు మన స్కూల్లో 10th క్లాసులో ఫస్ట్ వచ్చావు, కాలేజీలో జరిగినటువంటి మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు, అప్పుడప్పుడు మంచి బొమ్మలు వేసేదానివి. ఈ మాటలు శారదతో అన్నది ఎవరు? తన స్నేహితురాలైనటువంటి ప్రమీల. బ్రతుకు ఇల్లలకడం కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఒక భాగంగా బ్రతికిన వారు ఎవరు? బ్రతుకు అనేది ఇల్లలకడం కాకుండా ఇల్లలకడం అనేది బ్రతుకులో ఒక భాగంగా బ్రతకాలి అని చెప్పినవారు, అలా బ్రతికిన వారు ఎవరంటే శారద యొక్క స్నేహితురాలు. నువ్వు లేవు, ఇల్లు చూడెలా ఉందో, సత్రంలా ఉంది, అమ్మయ్య నువ్వు వచ్చావు, ఇంకా మాకు పండగేనోయ్. ఈ మాటలు గల సందర్భం కలిగినటువంటి పాఠం ఏది? ఇల్లలకగానే అనేటటువంటి పాఠం అన్నమాట. శారదతో తన భర్త అయినటువంటి సత్యనారాయణమూర్తి గారు అంటారు. శారద తన అమ్మగారి ఇంటి నుండి తెచ్చినటువంటి వాటిని పిల్లలకు చూపిస్తూ ఉత్సాహపడింది. వేటిని పిల్లలకు చూపిస్తూ ఉత్సాహపడింది అంటే సర్టిఫికేట్లు, ప్రైజులు, తాను గీసినట్టు బొమ్మలు, ఇవన్నీ కూడా చూపిస్తూ ఆమె ఉత్సాహపడింది.
నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదనే కేంద్రీకృతమైపోయాయి. ఇంకేమీ గుర్తుకు రాలేదు. నువ్వు కనబడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది. ఈ మాటలు ఎవరితో అన్నారు? ఎవరితో అన్నారు ఇలా నాకు పిచ్చెక్కిపోయేది అనే మాటలు శారద తన శారద ప్రమీలతో అనిందనమాట. శారద ప్రమీలతో అనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది అర్థాలకు సంబంధించి సరి అయినది కానిది. సో నేర్పరి అంటే నిపుణురాలు, తీర్చిదిద్దిన అనగా రూపొందించిన అని అర్థం, అస్తిత్వము అంటే ఉనికి అని అర్థం. మరి ఏకరువు పెట్టడం అంటే పదే పదే చెప్పుకోవడం, మెచ్చుకోవడం అయితే కాదు, పదే పదే చెప్పటం అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరి అయినది కానిది ఏది? సరి అయినది కానిది గుర్తు అనగా సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ. ఇల్లాలు అనగా భార్య, జననీ మాత అనేవి రావు. సతి, శ్రీమతి అనేది వస్తుంది. అలాగే బట్టలు అంటే వలువలు, చేలాలు. తపన అనగా కోరికలు, ఈప్సితం, ఆశ. ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది అని చూస్తే తీరము అనగా దరి, అక్కడ స్నానము, తానము. మరి భుజము. ఆకాశముకి ఆకాశము వస్తుంది, అక్కరము రాదు. ఆకాశము వస్తుంది, అక్కరము అనేది కాదు. సో ఆప్షన్ 4 అనేది కాదు. ఈ క్రింది సామాన్య వాక్యానికి సరి అయినటువంటి సంక్లిష్ట వాక్యాన్ని ఎంపిక చేయాలి. ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది. ఇక్కడ మనకి సంక్లిష్ట వాక్యం కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి క్రియ దాన్ని అసమాపిక క్రియగా మార్చాలి. ఈ సమాపక క్రియని ఫస్ట్ ఉన్నటువంటి సమాపక క్రియని అసమాపక క్రియగా మార్చాలి. సో అందువల్ల ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది. అలాగే సబ్జెక్ట్ కూడా అంటే ఫస్ట్ది కర్త కూడా ఒకసారే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సందులకు సంబంధించి సరి అయినది కాని దానిని గుర్తించాలి. కొలువు చేసి అని ఇచ్చారు కదా ఇక్కడ మనకి. కొలువు చేసి అంటే కొలువు ప్లస్ చేసి అనేది రాంగ్ అండి, చేసి అని రావాలి. అప్పుడు అది మనకి గసడదవా దేశ సంధికి చెందుతుంది. కూరగాయలు, కూర ప్లస్ కాయ. ఊరు వల్లెలు, ఊరు ప్లస్ వల్లె. తల్లిదండ్రులు, తల్లి తండ్రి. ఈ మూడు కూడా మనకి గసడదవా దేశ సంధి అలాగే సరిగ్గా విడదీసి ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ది మాత్రం మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది సంధులకు సంబంధించి గసడదవా దేశ సంధి కానిది ఏది? గసడదవా దేశ సంధి కాని దాన్ని గుర్తించండి. ఇక్కడ అత్యుత్తమం అని ఉంది కదా, ఇది మనకి గసడదవా దేశ సంధి కాదు. అతి ప్లస్ ఉత్తమం అత్యుత్తమం, అది కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది సమాసాలకు సంబంధించి ద్వంద్వ సమాసం ఏది? ద్వంద్వ సమాసం చదువుయును సంధ్యయును ద్వంద్వ సమాసానికి చెందుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాసానికి చెందిన పదం ఏది? షష్ఠీ తత్పురుష సమాసానికి చెందిన పదం నా చరిత్ర అనేటటువంటిది షష్ఠీ తత్పురుష సమాసానికి చెందుతుంది. నా యొక్క చరిత్ర. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.